తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ ఆస్తులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీమ జిల్లాల ముఠా కక్షల మాదిరిగా తన కుటుంబ ఆస్తులను ధ్వంసం చేసి చంద్రబాబు సంతృప్తి చెందుతున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు రాకముందే అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు దిగినా తాను ఎక్కడా భయపడేది లేదని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటానని స్పష్టం చేశారు. నేను మీరు అనుకునేటువంటి మామూలు రాజకీయ నాయకుడిని కాదు. మొత్తం జీవితమంతా సర్వనాశనమైపోతున్నా నా ఆస్తులే కాదు, నా ప్రాణాలే పోతున్నప్పటికీ కూడా నేను నా ఆశయానికి నిలబడతా, మీ తప్పులను వ్యతిరేకిస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గటం అన్నది జరగదు. ఈ రోజున మీరు మా కుటుంబం మీద దాడి చేయటం మూలంగా నాకు ఒక రకంగా టానిక్ అందించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ టానిక్తో మరింత పోరాటం చేసేటువంటి శక్తి వస్తుంది. మీ తప్పులను ఎదిరిస్తూనే ఉంటా.